8 ముఖ్యమైన స్టెప్స్ తెలుసుకోకుండా మీ ప్రాపర్టీని అమ్మకండి. క్యాష్ లిమిట్, నగదు పరిమితి. ఒక ప్రాపర్టీ డీల్లో 2 లక్షలకు మించి క్యాష్ తీసుకోవడం చట్టపరంగా అనుమతి లేదు. అలా తీసుకుంటే పెనాల్టీ కొనుగోలుదారుడిపై కాదు, మీ మీదే పడుతుంది. అది మీరు తీసుకున్న మొత్తం క్యాష్కు సమానంగా ఉండొచ్చు. అడ్వాన్స్ లిమిట్, నగదు పరిమితి. 20,000 కంటే ఎక్కువ టోకెన్ లేదా అడ్వాన్స్ తప్పనిసరిగా బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా తీసుకోవాలి. క్యాష్లో తీసుకుంటే భారీ పెనాల్టీ పడే అవకాశం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ చెక్ చేయండి. 30 లక్షలకు పైబడిన ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ను రిజిస్ట్రార్ నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పంపిస్తాడు. మీ ఐటీఆర్లో చూపించకపోతే ట్యాక్స్ నోటీస్ వచ్చే ప్రమాదం ఉంది. టీడీఎస్ క్యాల్క్యులేషన్, టీడీఎస్ లెక్కింపు. 50 లక్షలకు పైగా ప్రాపర్టీ ఉంటే కొనుగోలుదారుడు 1% టీడీఎస్ కట్ చేయాలి. ఈ మొత్తాన్ని మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుగోలుదారుడు టీడీఎస్ కట్ చేయకపోయినా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రం మీరే చెల్లించాలి. టాక్సేషన్ ఆన్ సెల్లింగ్, అమ్మకాలపై పన్ను. 24 నెలల లోపల అమ్మితే లాభం మీ ఆదాయంలో చేరి మీ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. 24 నెలల తర్వాత అమ్మితే లాభంపై ఫ్లాట్గా 12.5% ట్యాక్స్ పడుతుంది. స్టాంప్ డ్యూటీ విలువ వెరిఫై చేయండి. స్టాంప్ డ్యూటీ విలువ కంటే తక్కువకు ప్రాపర్టీ అమ్మితే ట్యాక్స్ లెక్కింపులో స్టాంప్ డ్యూటీ విలువనే తీసుకుంటారు. దాంతో మీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగవచ్చు. ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయండి. రెనోవేషన్స్ వంటి ఖర్చులను ప్రాపర్టీ ఖర్చులో కలిపి చూపించవచ్చు. ఇలా చేస్తే మీ ట్యాక్స్ తగ్గుతుంది. అందుకు సంబంధించిన బిల్లులు, ప్రూఫ్సు తప్పనిసరిగా ఉంచుకోండి. ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవచ్చు? మీ ట్యాక్స్ను తగ్గించుకోవడానికి ఈ ఆప్షన్స్లో రీఇన్వెస్ట్ చేయండి. సెక్షన్ 54 ఈసీ బాండ్స్, ఇంకొక రెసిడెన్షియల్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్. ఈ రూల్స్ అర్థం చేసుకోకుండా మీ ప్రాపర్టీని అమ్మకండి. సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి.